వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు వార్తల్లోకి వస్తే ముఖ్యంగా మనం చూసింది ఏంటంటే ఉత్తరప్రదేశ్ బీజేపీ ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ యొక్క ఉత్తరప్రదేశ్లో ఇంటర్ ప్రశ్నాపత్రాలకు సంబంధించి ఆన్సర్ షీట్లలో జై శ్రీరామ రాయటం ద్వారా ఎవరైతే ఆ విధంగా రాశారో వాళ్ళని ఫస్ట్ క్లాస్ మార్కులో పాస్ చేసినట్టుగా తెలిసింది. దీని మీద యాక్చువల్గా ఈ పరీక్షలు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయం మీద దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. ఏంటండి ఆల్రెడీ రకరకాల అపవాదాలతో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనని మనం ఏ విధంగా చూడొచ్చు? యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ అక్కడ వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు నిన్న ఫలితాలు వచ్చేసాయి. అందరూ చెక్ చేసుకున్నారు ఫలితాలు. అండ్ మన తెలంగాణలో కూడా టాపర్ వచ్చిన పాపకి రేవంత్ రెడ్డి సన్మానించాడు. 993 వచ్చాయి అమ్మాయికి. ఒక్కొక్క చోట ఒక్కొక్కరు మంచి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరినీ సన్మానించడం ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఎవరు చదువుతారు ఎవరు చదవరు అనేది అక్కడ తోటి వాళ్ళకి తెలుసు కదా. రెగ్యులర్గా అసలు క్లాస్కే రానోడు, ఎప్పుడు ఏం చేసినా ఫెయిల్ అయ్యేవాడు, వీడు ఎట్లా పోతాడులే అనుకున్నాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఆశ్చర్యం వేస్తుంది. అయితే మనకి ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే విద్యార్థి సంఘాలు ఉండడం బెనిఫిట్. విద్యార్థి సంఘాలు ఒకరి కోసం ఫైట్ చేయడానికి వాళ్ళు ముందు ఉంటారు ఎప్పుడైనా సరే. సో అలాగే ఆ యూనివర్సిటీలో కూడా విద్యార్థి సంఘాలకి ద్వారా దివ్యాంశు సింగ్ అని ఆయన ఎన్నికయ్యాడు, స్టూడెంట్ లీడర్. ఆయన ఎప్పుడు ఆకతాయిగా ఉండే వీళ్ళని చూశాడు ప్రతిసారి. అసలు చదువు లేదు, సంజయ్ లేదు, ఏమీ లేదు. ఈ ఇద్దరు పోతారు అనుకుంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్లో మార్కులు పాస్ అయ్యి అందరికి స్వీట్లు పంచడం చూశాడు. ఏంటి ఎక్కడో తేడా కొడుతుంది అనుకున్నాడు. ఆర్టీఐ చట్టం కింద మనము పేపర్లు తీసుకోవచ్చు, చూడవచ్చు, ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎస్. సో వెళ్ళి దాని కింద ఆ ఆన్సర్ పేపర్లు తెప్పించుకొని ఒకసారి చూసాడు అనమాట. కంగు తిన్నాడు. పైన జై శ్రీరామ్ అని రాసింది. తర్వాత విరాట్ కోహ్లీ, ఏంటిది ఇంకేదో సురేష్ రైనా అని పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత ఏదో పాట ఉంది, కభీ ఖుషి కభీ గమ్ అని రాశారు. తర్వాత బాహుబలి రాశాడు, ఇంకేవేవేవో ఉన్నాయి. ప్యారల్ 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 ఇవన్నిటికీ రైట్ వేసి పక్కన మార్కులు వేయడం గమనించాడు అన్నమాట. అతని పేపర్ తీసుకున్నాడు. అలా ఉంది. అలా కొంతమంది ఇది పెట్టుకున్నారు అనమాట. అంటే ఈ కోడ్ లాంగ్వేజ్ ఏంటంటే రైట్ సైడ్ కార్నర్ లో జనరల్ అందరు సెంటర్ లో రాస్తారు. ఓం అని, ఓం సాయిబాబానో జై శ్రీరామ్ అనో రాసుకుంటారు. రైట్ సైడ్ కార్నర్ లో రెడ్ ఇంక్ తో కనుక జై శ్రీరామ్ అని ఉంటే ఇది మనోడు అని ఆ లెక్చరర్ కి అర్థమైపోవాలి. ఓకే. సో వాళ్ళందరినీ ఈయన పాస్ చేసుకుంటూ వస్తాడు. అట్లా వాళ్ళ దగ్గర నుంచి ఈయన కొంచెం సొమ్ము తీసుకున్నాడు పాస్ చేయడానికి. మంచి ఓవర్ టైం రిచ్ అయిపోదాం అనుకున్నాడు ఏంటో మరి. సో ఇద్దరు వినయ్ వర్మ అండ్ ఇంకా ఆయన పేరు ఏదో మనీష్ గుప్తా వీళ్ళిద్దరు. అయితే ఈ దివ్యాంశు సింగ్ ఏం చేశాడు, ఈ విషయాన్ని అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ వందన దగ్గరికి వెళ్ళి ఇదండి జరిగింది అని చెబితే ఆవిడ సీరియస్ అయ్యి వీళ్ళిద్దరిని డిస్మిస్ చేసింది. అఫ్ కోర్స్ వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఎన్నాళ్ళ నుంచి ఇలా జరుగుతుంది, ఎంతమంది స్టూడెంట్ పాస్ అయ్యారు, ఎన్నెన్ని చోట్ల ఎంతెంతమంది లెక్చరర్లు ఇలాంటి కోడ్ లాంగ్వేజ్ వాడుతున్నారు అనేది ఇప్పుడు కొంచెం అండ్ ఇంకా బేసిక్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకు కూడా డౌట్లు వస్తూ ఉంటాయి. ఏంటంటే మనము ఇనార్బిట్ మాల్ కన్నా వెళ్ళండి ఎప్పుడైనా, మీరైనా సరే, వాడి మొహం చూస్తే అసలు ఏబిసిడీలు కూడా రావన్నట్టు అనిపిస్తుంది. కానీ చాలా రిచ్ గా లక్షలు పెట్టి షాపింగ్ చేస్తూ ఉంటాడు, ఒక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఒక 80,000 90,000 జాబులో సెటిల్ అవుతారు. ఇదంతా ఏంటంటే బ్యాక్ డోర్ జాబ్స్. ఇక్కడ పాస్ అవ్వడము ఇలాగే పాస్ అవుతారు. నెక్స్ట్ జాబ్ తెచ్చుకోవడం కూడా బ్యాక్ డోర్. ఇప్పుడు హెచ్ఆర్ ఉన్నాడు, నేను హెచ్ఆర్ని, నా దగ్గరికి 100 మంది వచ్చారు ఇంటర్వ్యూకి, కానీ నేను ఆ ప్రియాంక అనే అమ్మాయినే సెలెక్ట్ చేస్తా. ఎందుకంటే ఆ ప్రియాంక అనే అమ్మాయి తరఫున నాకు డబ్బులు వచ్చినాయి ఆల్రెడీ. సో బ్యాక్ డోర్ నుంచి. అండ్ ఈ కంపెనీ ఎండీలు సీఈఓలు ఎక్కడో యూఎస్ లో ఉంటారు. ప్రతి ఎంప్లాయీని వాళ్ళు చూడరు. ఆ బాధ్యత హెచ్ఆర్ కి అప్పచెప్తారు. తర్వాత టీమ్ లీడర్ చూసుకుంటాడు సరిగ్గా పని చేస్తున్నాడా లేదా. టీమ్ లీడర్ కూడా ఒక 30,000 చేతిలో పెడతాడు. వాడు ఏం చేస్తాడు, వీడికి ఒక వారం రోజుల్లో పని నేర్పిస్తాడు. ఇవాళ రేపు ఎంతసేపు ఇది చెయ్యండి అంటే నేర్చుకోవడం, దానికి సాఫ్ట్వేర్ చదవాల్సిన అవసరం ఏం లేదు. 5 రోజులు కూర్చోబెట్టి ఇది నొక్కాలి, ఇలా చేయాలి, ఇది ఇక్కడ ఎంటర్ చేస్తే ఇదే నీ జాబ్ అంటే వచ్చేస్తుంది. సో ఆ రకంగా నేర్చుకొని అలా కంటిన్యూ అవుతా ఉంటారు. బోల్డ్ అంతమంది. ఇప్పుడు
బీటెక్లు కూడా ఇన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి అవును. మనకు చూసే వాళ్ళకి. కాలేజీకి రాడు, బీభత్సంగా తిరుగుతూ ఉంటారు. వాడికి మళ్ళీ 80,000, 70,000, 1,20,000 జీతాలతో జాబ్లు వస్తాయి. బ్యాక్ డోర్ నుంచి కొనుక్కుంటారు. చదివేటప్పుడు మార్కులు ఫేకే, తర్వాత జాబులు ఫేకే, అండ్ నెక్స్ట్ జీవితాన్ని మాత్రం హాయిగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఇప్పుడు చదువుకునే వాళ్ళ పరిస్థితి, నిజంగా చదివి పాస్ అయ్యే వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఇప్పుడు పలానా ప్రియాంక నమ్మే నేను సెలెక్ట్ చేశా, కానీ అక్కడ స్టేట్ ర్యాంకర్లు 3-4 ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి నేను వాళ్ళని సెలెక్ట్ చేయను. వాళ్ళు అలాగే 2-3 ఇంటర్వ్యూలు తిరిగి ఏదన్నా ఒక కంపెనీ నిజంగా స్కిల్ ఉండి తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాడికి ఉద్యోగం వస్తుంది. కానీ 10లో ఒకటి ఉంటది, ఈ 9 పాపం వీడు తిరుగుతానే ఉంటాడు. ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అండ్ సీఎం యోగి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు, నరేంద్ర మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అండ్ ఇంతవరకు ఓకే. ఇంకా ఎన్ని రాష్ట్రాలలో ఇంకా చెప్పాలంటే కరోనా టైంలో ఫ్రీగా పాస్ చేశారు కూడా ఒక సెషన్. అప్పుడు కూడా ఎంతమంది ఎన్ని ముత్యాలు బయటకు వచ్చి ఇప్పుడు ఎలా ఎలగబెడుతున్నారో తెలియదు. అంటే ఇప్పుడు దీంట్లో ఉత్తరప్రదేశ్ లో జరగడం, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉంటాం, అవును, ఆన్సర్ షీట్ జై శ్రీరామ్ రాయటం అనే దాన్ని మనం హిందూ పరంగా చూడద్దు. ఖచ్చితంగా హిందూ పరంగా సీఎం యోగి అంత బాగా మెయింటైన్ చేసేటువంటి రాష్ట్రంలో, అండ్ అక్కడికి అది వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీ అంటే మంచి గొప్ప పేరున్న యూనివర్సిటీ, అందులో జరగడం నిజంగా చాలా బాధాకరం. ఓకే రైట్. ఇదేండి ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఆన్సర్ షీట్ మీద జై శ్రీరామ్ అని రాయటం మీద ఉన్నటువంటి వివరణ. నిజానికి అది హిందూ భావజాలంతో కాదు, ఏదో ఒక కోడ్ ఉండాలి కాబట్టి ఆ విధంగా శ్రీరామ్ అని రాశారు తప్పించి ఇది యూపీలో జరిగినంత మాత్రంలో, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నంత మాత్రానో అది ఒక హిందువులకి పాజిటివ్గా సపోర్టుగా చేసిందని మాత్రం కాదు. దీని మీద ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ సీఎం గారు కఠినమైన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. దాన్ని ఆ విధంగానే చూడండి, ఒక ఫ్రాడ్ లాగానే చూడడం తప్పించి దాన్ని హిందూ పరంగానో మతపరంగా చూడొద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇంకో టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.